ప్రియా సహోదరి సహోదరులారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మరొకసారి వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. మొదటి వర్తమానం ద్వారా దేవుని సన్నిధిలో మనం మన వాక్యం ద్వారా సిద్ధపడి మన హృదయాలను సిద్ధపరుచుకుని ప్రభు వలలో పాల్పంపులు పొందినటువంటి మనం రెండో వర్తమానం ద్వారా దేవుని సన్నిధిలో దీవించబడి ఇక్కడి నుంచి మనం వెళ్దాం. దేవుని యొక్క వాక్యం కొరకు, వాక్య సందేశం కొరకు ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం. మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందునకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. దేవుడి పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, ఈ సమయంలో నాతో నెక్కినటువంటి నీ బిడ్డలందరితో మీరే మాట్లాడండి. నీ పిల్లలు తీసుకొచ్చిన కానుకలు, దశమ భాగములు, అర్పణలు మీరు అంగీకరించండి. బలహీనులైన వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్న వారికి స్వస్థత ఇవ్వండి. లేచి మా ఇళ్లకు వెళ్ళే ముందు మీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపచేయమని, ప్రతి ఆటంకాన్ని దూరం చేసి మీ కృపతో మమ్మల్ని నింపమని యేసయ్య నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత్యకాలపు సంభవాలు బైబిల్ అనేది రేపటి న్యూస్ పేపర్. భవిష్యత్ కాలంలో ఏం జరగబోతుంది అనే దాని గురించి ప్రపంచమంతా రకరకాల అపోహలు, రకరకాల ఆలోచనలు, అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ ఉంటే, కాలజ్ఞానము ఎరిగినటువంటి వ్యక్తులమని చెప్పుకునేవాళ్ళు చెప్పకనే చెబుతున్న మాట ఏంటంటే, ప్రళయం రాబోతుంది, ఈ భూమికి అంతం అనేది రాబోతుంది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగనే కాలజ్ఞానం ఎరిగిన వాళ్ళు చెబుతున్నారు. అంత్యకాలంలో ఏం జరుగుతుందో భవిష్యత్తును గూర్చి చెప్పినటువంటి వారిలో నోస్ట్రాడామస్ చెబుతున్నటువంటి మాట ప్రళయం రాబోతుంది అని. శాస్త్రవేత్తలు చెబుతున్నారు, ఈ భూమి అంతం వైపుకు నడుస్తుంది, భవిష్యత్తులో ఈ యుగం అంతమైపోయే ప్రమాదం ఉంది. అలాగనే మన ఆంధ్రప్రదేశ్లో కాలజ్ఞానం ఎరిగినటువంటి వ్యక్తిగా పేరొందిన వారు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయన కూడా ఈ యుగం అంతమవుతుంది, ఈ భూమి మీదకు ప్రళయం రాబోతుంది, కలియుగం అంతం కాబోతుంది, ఇలా అందరూ అంతము గురించి, యుగాంతం గురించి మాట్లాడేవాళ్ళే. అయితే యుగాంతం అనేది ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఈ భూమి మీద ఉన్నటువంటి యొక్క జీవరాశి అంతటికి ఏదైనా ఒక విపత్తు రాబోతుందా, లేకపోతే ఎప్పుడు ఇలాగే ఉండబోతుందా అనే దాని మీద బైబిల్ ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి సందేశాన్ని సార్వత్రిక క్రైస్తవ సమాజానికి, మానవ జాతికి సవివరంగా చాటి చెప్పడానికి దైవజనులు ప్రవక్త అద్దంకి రంజిత్ ఓఫీర్ గారి ద్వారా దేవుడు 40 ఏళ్ల క్రిందట యుగాంతము అనే గ్రంథాన్ని రాయించారు. ఆ యుగాంత గ్రంథంలో ఈ ప్రళయమును గూర్చి, రాబోతున్న యుగాంతమును గూర్చి, అంత్యకాల సంభవాలను గూర్చి ఆయన ఎంతో వివరముగా, నిర్ద్వందంగా, రెండవ వాదనకు ఆస్కారం లేకుండా ఆయన వివరించి చెప్పారు. ఆ క్రమం అంతా ఆ గ్రంథం చదివిన వారికి ఇట్టే అర్థమవుతుంది. అయితే చదవడానికి అవకాశం లేక, ఒకవేళ చదివినా మాకు ఇంకా అర్థం కాలేదన్న వారికి అర్థమయ్యే రీతిలో చెప్పాలని తార్కిక కోణంలో కాకుండా ఒక కథానిక చెప్పినట్టు వారం తర్వాత వారం, వారం తర్వాత వారం, ఒక్కొక్క వారం కొంచెం 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 చెబుతున్నాను. గత వారం నేను రెండవ వర్తమానం చెప్పలేదు, కానీ అంతకుముందు వారం నేను చెప్పినప్పుడు ఎక్కడ ఆపాను అని అంటే,
యేసు ప్రభు వారు మధ్యాకాశానికి రాబోతున్నాడు. 7వ బూర మ్రోగుతుంది, అదే కడబూర. ఆ కడబూర మ్రోగినప్పుడు ప్రభువునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిసం పొందినటువంటి వారు, అంతము వరకు తమ విశ్వాసాన్ని కాపాడుకున్నవారు, యేసయ్య ఆ కడబూరం మ్రోగించగానే రెప్పపాటున మేఘాల మీద యేసయ్య దగ్గరికి వెళ్ళబోతూ ఉన్నారు. యేసయ్య రాబోతున్నాడు, తన పరిశుద్ధ సంఘమును తీసుకుని వెళ్ళబోతున్నాడు. ఇదేమీ కల్పిత కథ కాదు, అభూత కల్పన కాదు. ఇది ఎప్పుడు జరుగుతుంది? దీనికి స్పష్టమైనటువంటి సూచన ఏది అని అంటే, యెరూషలేము పట్టణములో యెహోవా దేవుణ్ణి ఆరాధించే దేవాలయములో ప్రపంచరాజు వెళ్ళి వాడు తన విగ్రహాన్ని స్థాపిస్తాడు. ఆ విగ్రహాన్ని స్థాపించినటువంటి దినాన్న నాశనకరమైన హేయ వస్తువు అతి పరిశుద్ధ స్థలంలో నిలపబడినటువంటి దినాన్న జరిగేటువంటి సంభవాలు రాకడ జరుగుతుంది. సంఘము పరలోకానికి వెళ్తుంది. మరి భూమి మీద పరిస్థితి ఏంటి? ఆ రోజు చెప్పాను, నేను మీకు జ్ఞాపకం ఉందో లేదో, వీడియో కూడా వేసి చూపించాను. ఒకేసారి గొప్ప ప్రళయం జరగబోతుంది. యాక్సిడెంట్స్ అయిపోతాయి. కారులో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్న డ్రైవర్ రెప్పపాటున మాయమైపోతాడు. ఆ స్పీడ్లో వెళ్తున్నటువంటి ఆ వెహికల్ వెళ్ళి దేన్నో దాన్ని గుద్దేస్తుంది. విమానం డ్రైవర్ పైలట్ ఆరోహణం అయిపోతాడు, ఎత్తబడతాడు. ఆ విమానం ఎటో గాలిలో కుప్పగూలిపోతుంది. ట్రైన్ ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, కారు ప్రమాదాలు, ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి. ప్రపంచంలో కని విని ఎరగనటువంటి భయంకరమైనటువంటి ఉపద్రవాలు ఈ భూమి మీద జరుగుతాయి. మరి క్రైస్తవుల పరిస్థితి ఏంటి? యేసునందు విశ్వాసం ఉంచిన పరిశుద్ధులందరూ రెప్పపాటున ఎత్తబడతారు, పరలోకానికి వెళ్తారు. మరి ఇశ్రాయేలీల పరిస్థితి ఏంటి అని అంటే, అప్పుడే చెప్పాను, వారు అరణ్యములో ఒక ప్రత్యేకమైన స్థలములో 3.5 సంవత్సరాలు వారు తలదాచుకుంటారు. ఎందుకంటే ఎప్పుడైతే క్షణంలో క్రైస్తవులందరూ మాయమయ్యారో, పరిశుద్ధ స్థలంలో హేయమైన వస్తువును ఈ దుర్మార్గుడు నిలిపాడో, ఇశ్రాయేలీల కన్నులు తెరవబడతాయి. వారు ఆలోచించడం మొదలుపెట్టి వాళ్ళ యొక్క పార్లమెంటు సాక్షిగా వాళ్ళు ఒక తీర్మానం చేస్తారు. ప్రపంచ రాజు అని చెప్పుకున్న ఈ అంతిమ క్రీస్తు అని చెప్పుకున్నవాడు నిజక్రీస్తు కాదు. వాడి అధికారాన్ని, వాడి ప్రభుత్వాన్ని మేము అంగీకరించడం లేదు. ఎందుకంటే 7 సంవత్సరాలు మాతో నిబంధన చేశాడు, కానీ 3.5 సంవత్సరాలకే వాడు ధిక్కారం చేసి ఈ హేయమైన వస్తువును పరిశుద్ధ స్థలంలో నిలిపాడు గనక వీడికి మేము లోబడ్డం లేదు, బేషరత్తుగా వీడి ప్రభుత్వాన్ని మేము బహిష్కరిస్తున్నాం అనగానే అబద్ధ క్రీస్తు వాని యొక్క సైన్యము ఇశ్రాయేలీలను తరవడం మొదలు పెడతారు. ఆ దినాలు గర్భిణీ స్త్రీలకు శ్రమ, పాలిచ్చు స్త్రీలకు శ్రమ. ఎందుకంటే వాళ్ళు గర్భిణీలుగా ఉన్నవారు కానీ చంటి పిల్లలతో ఉన్నారు, పరిగెత్తలేరు, దొరికిపోతారు. అది చలికాలం అందైనను విశ్రాంతి దినం అందైనను రాకుండా ఉండడం కొరకు ప్రార్థన చేసుకోండి అని ఇశ్రాయేలీలకు చెప్పాడు యేసయ్య. ఎందుకంటే చలికాలం వాతావరణం సహకరించదు. విశ్రాంతి దినమున వాళ్ళ మతాచార ప్రకారంగా లిమిటేషన్స్ అనేవి ఉంటాయి వాళ్ళు ప్రయాణం చేయడానికి. కాబట్టి ఆ దినాన అనేక మంది ఇశ్రాయేలీలు చంపబడతారు. చాలామందిని దేవుడు అద్భుతంగా కాపాడుతాడు. వారు పారిపోయి తల దాచుకుంటారు. అరణ్యంలో వారికి ఒక ప్రత్యేకమైన స్థలంలో 3.5 సంవత్సరాలు వాళ్ళు అక్కడ ఉంటారు. సంఘము పరలోకానికి ఎత్తబడుతుంది. భూమి మీద నుండి మన దృష్టి పరలోకం వైపుకు సాగిందాం. పరలోకం వైపుకు మన దృష్టి సాగిస్తే పరలోకంలో ఏమేమి ఉండబోతున్నాయంటే, మొట్టమొదట ఇన్ని సంవత్సరాలుగా మనం ఎదురు చూస్తున్నటువంటి యేసయ్యను
ముఖాముఖిగా మనం కలుసుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పటి వరకు మనసులోనే యేసయ్యను ఊహించుకున్నాం. ఇప్పటి వరకు మనసులోనే యేసయ్యకు మనం ఆరాధన చేసాం. ఇప్పుడు ముఖాముఖిగా ప్రభువుని కలుసుకునే రోజు రాబోతుంది. పద్దనరాముకి ఇస్సాకు పంపినటువంటి సేనలు, ఇస్సాకు పంపినటువంటి ఎలియాజరు వచ్చి రెబెకమ్మను తీసుకెళ్తాడు. రెబెకమ్మ ఇంకా దారిలో ఉంది. ఊరు సమీపానికి ఉంటుండగానే ఊరిలో నుంచి బయటకు వస్తాడు ఇస్సాకు పొలంలో ధ్యానించడానికి. ఇస్సాకును ఊరిలో నుంచి బయటకు వస్తున్న యవనస్తుడైన ఇస్సాకును చూడగానే ఒంటెల మీద నుండి దిగి ముసుగు వేసుకుని ఎలియాజర్ని అడుగుతుంది, ఆ వస్తున్న ఆయన ఎవరు అని. ఏమమ్మా నీకు అంతలాగా ఏముంది కానీ ఏ అబ్బాయినన్నా చూసి దిగావంటే కాదు ఆయన ఇస్సాకే అయ్యి ఉంటాడు అని. ఆమె గుర్తుపట్టింది. కన్ఫర్మేషన్ కోసం అడుగుతుంది ఎలియాజర్ని, ఆయన ఎవరు అంటే ఇంకెవరో కాదమ్మా నువ్వు చేసుకోబోయే అబ్బాయి. అలాగా యేసయ్యను గురించి ఇప్పుడు వరకు మనం ఊహించుకుని మన ఊహా చిత్రాలలో ఒక రూపం మనం ఏర్పాటు చేసుకున్నాం. యేసయ్య ఎలా ఉంటాడని గిరిజాలు చూస్తుంటుంది అండ్ కరుణామయుడి సినిమాలు విజయ్ చంద్రలా ఉంటాడు, ఇవన్నీ ఊహాగానాలు. కానీ బైబిల్ చెబుతుంది సూర్యునిలా ప్రకాశించే ముఖము, శరీరమంతా దగదగ దగదగ దేదివ్యమానముగా మెరుపులాంటి ఆయన మేను ఛాయ, పాలరాతి స్తంభముల వలె ఆయన యొక్క కాళ్ళు, ఆయన శరీర వర్ణన పరమగీతంలో రాయబడింది. ఆ ఊహాగానాలు లేకపోతే ఈ వర్ణన ఇవన్నీ మించిపోయి ఉంటాడు ఆయన వర్ణించడానికి ఏ కవి సరిపోడు. ముఖాముఖిగా యేసయ్యను చూడబోతున్నామండి. రాకల్లో జరిగేది ఏంటి అని అంటే పరలోకంలో విందు ఉంది, పరలోకంలో బంగారం ఉంది, అవన్నీ పక్కన పెట్టండి. ఏమున్నా ఏం కాకపోయినా ముందు యేసయ్యను చూడబోతున్నాం. అమ్మా దైవజనులు యేసన్న గారు రాసిన పాటలు ఆయన అంటాడు, యేసయ్యను చూసిన మరుక్షణం నేనేమవుదునో. అసలు ఏం చేస్తాను? అసలు నా చిన్నప్పటి నుంచి నాకున్నటువంటి డ్రీమ్ ఏంటంటే యేసయ్యను కలుసుకోగానే ఫస్ట్ లుక్లో యేసయ్యను చూడగానే నేను చేసే పని ఏంటంటే ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటాను. యేసయ్య పాదాల మీద పడి యేసయ్య పాదాలను తనిదీర ముద్దాడుతాను. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమాల్లో నేను ఆయనతో నుంటే చాలు అనే పాట రాసినటువంటి ఆ భక్తుడు ఏమని వ్యక్తపరిచాడు? అక్కడ బంగారం ఉంది, వజ్రాలు ఉన్నాయి, వైడూర్యాలు ఉన్నాయి, దివ్యమానమైనటువంటి మహిమ కలిగిన నగరం అది. అవన్నీ పక్కన పెట్టు. అతి సుందరుడు అతి ప్రియుడైన యేసయ్యను నేను కలుసుకుంటాను. ఆయన నా కోసం పడిన ప్రతి గాయమును నేను ముద్దాడుతాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన కలల పంట నెరవేరిపోద్దండి. ఇంక మన కలల పంట తీరిపోద్ది. కన్నుల పండగ యేసయ్యను ముఖాముఖిగా కలుసుకుని. ఇస్సాకు ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు పొలం దగ్గరికి. పొలం దగ్గర ఎదుర్కొన్నాడు. అప్పుడు రెబెకమ్మని ఇంటికి తీసుకెళ్ళాడు. అలాగే యేసయ్య మధ్యాకాశానికి వస్తాడు. భూమి మీద సంఘం రెప్పపాటున రివ్వున పైకి ఎత్తబడుతుంది. మధ్యాకాశంలో యేసయ్యను కలుసుకున్న తర్వాత యేసయ్య తన పిల్లలతో వేవేల సమూహంతో పరలోక నగర్లో అడుగు పెడతాడు. మనం పరలోక నగర్లోకి అడుగు పెడతాం. అయితే ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఆడికి వెళ్ళిన వెంటనే భోజనం పెడతారని అనుకుంటున్నారు, కానీ భోజనం పెట్టరు. భోజనానికి ముందు ఇంకో సీన్ జరగబోతుంది. అదేంటంటే తీర్పు జరుగుతుంది, జడ్జిమెంట్. అది ఫైనల్ జడ్జిమెంట్. మహాదేవుడైన యెహోవా తండ్రి ధవల సింహాసనం మీద కూర్చుంటాడు. ఈ కోటాను కోట్ల భక్తులు ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు సజీవులుగా ఉన్నవారు కానీ మృతి పొందిన వారు కానీ మృతులైన మృతులందరూ లేపబడతారు. అందరూ ఆయన ముందు నిలబడతారు. గ్రంథాలు తెరవబడతాయి.
గ్రంథములలో రాయబడిన దాని చొప్పున నా బ్రతుకు కథ, నీ బ్రతుకు కథ, మొత్తం అందరి కథలు అందులో బయటకు వస్తాయి. అండ్ వీడియో ప్లే చేస్తారు అన్నమాట, ఒక్కొక్కరు వీడియో, అందరి సినిమా, అందరి కథ, అందరికీ తీర్పులు. దేహముతో తాము జరిగించిన వాటి యొక్క ఫలము పొందుటకు మనమందరము క్రీస్తు సింహాసనం ముందు హాజరవ్వాలి. మెప్పు కొంతమందికి, శభాష్ నా కుమారుడా, నా కోసం ఎంతో కష్టపడ్డావు, అడవులు కొండలు గుట్టలు తిరిగావు, నీ యవన బలాన్ని నా కొరకు ఉపయోగించావు, శభాష్, ఇదిగో నీకు ఈ బహుమానం. ఇన్ని రాజ్యాల మీద నువ్వు అధికారివికా, నీకున్నదాన్ని నువ్వు దేవుని కొరకు ఖర్చు పెట్టావు. కొంతమంది ఏమో పీసినారు వాళ్ళు, నువ్వేం దేవుని కోసం ఖర్చు పెట్టలేదు కదా, ఇదిగోరా నీకేం లేదు, ఇంక గుండుసున్నా, నీకు అధికారం లేదు. కొంతమంది అధికారులుగా, రాజులుగా, ఓహ్ చాలా అద్భుతమైనటువంటి బహుమానాలు పొందుకున్న వాళ్ళు కొందరైతే, కొంతమంది అవమానం పొందుకున్న వాళ్ళు. బోధల విషయంలో తీర్పు తీరుస్తాడు, బ్రతుకు విషయంలో తీర్పు తీరుస్తాడు, మాటల విషయంలో తీర్పు తీరుస్తాడు. ప్రతి వాటి లెక్క మనం అందరం అప్పచెప్పాలి. ఆ జడ్జిమెంట్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. భూలోకంలోనేమో మహాశ్రమలు ప్రారంభమై భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటే, పరలోకంలో భక్తులు తీర్పును ఎదుర్కొంటూ ఉంటారు. తీర్పు ముగించబడింది. సరే ఇప్పటి వరకు నేను చేసిన జడ్జిమెంట్కి చాలు, పదండి ఇంకని చెప్పి తన వధువు సంఘాన్ని ప్రభు పెండ్లి విందుకు తీసుకుని వెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత పరలోకాన్ని గూర్చి తెగ వీడియోలు పెడుతున్నారు. ఈ వారం రోజుల్లో నేను అప్రయత్నంగా, నేనేమి టైప్ చేయలేదు, నేను ఇలా స్క్రోల్ చేస్తుంటే అన్ని వీడియోలు కూడా పరలోకము, ఆ పరలోక దర్బారు, ఆ పరలోకంలో ఉన్న విందు, చక్కగా అవన్నీ ప్లే చేస్తే బాగున్న ఫోటోలు అన్నీ తీసాను, ఆ వీడియోలు అన్నీ తీసి డౌన్లోడ్ చేశాను. అవన్నీ చక్కగా ఓ పక్క నుంచి అలాగా స్క్రోల్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. కానీ వచ్చిన నష్టం ఏంటంటే ఈ చెప్పే పాయింట్ మీద ఉండట్లేదు, ఆ స్క్రీన్ మీదకి వెళ్తుంది మనసు, అందుకని చూపించట్లేదు. అందుకని ఒకసారి ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, సువార్త కూటంలాగా వీడియో కూటం కూడా పెడితే మంచిదేమో. ఇలాంటి వీడియో చూసేవాళ్ళు చూడగలుగుతారు, కానీ చక్కగా స్క్రీన్ మీద వేసి మంచి సౌండ్ ఎఫెక్ట్ పెట్టామనుకోండి, ఏం క్రియేట్ చేస్తున్నారండి బాబు, ఏ అనేది ఎలాగ తయారయ్యిందో తెలియదు, కానీ అదొక చాలా వింత. పరలోక దర్బారులో ఎన్ని కోట్ల మంది, ఒకరిద్దరు కాదు, భూమి మీద ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు, ఇప్పుడు ప్రజెంట్ బ్రతుకున్న వాళ్ళే 750 కోట్లు. ఇందులో పరిశుద్ధులు, దేవుని చేత చెక్కబడిన వారు ఎన్ని కోట్ల మంది ఉన్నారో తెలియదు. భారతదేశంలో క్రైస్తవ్యం మైనారిటీ అన్నారు, 1% 2% అన్నారు, అది వాస్తవం కాదు అండి. ఏదన్నా సమస్య వచ్చినప్పుడు రోడ్డు ఎక్కితే ఎంతమంది కనపడుతున్నారు, కానీ 1% 2% ఉంది. కానీ అక్కడ లెక్కలు తెలుస్తాయి, కొన్ని కోట్ల మంది భక్తులు ఉంటారు. ప్రపంచంలో మెజారిటీ ఎవరంటే క్రిస్టియన్సే. ఏ దేశానికి పోయినా క్రైస్తవులు ఉన్నారు. చనిపోయిన వాళ్ళు, ఇప్పుడు బ్రతికి ఉన్నవాళ్ళు, వీళ్ళందరి బలి కొన్ని కోట్ల మంది అయితే, వాళ్ళందరికీ ఏమేమి కావాలో మన గోదావరిలో వంటలు మించిపోతాయి. అక్కడ గోదావరిలో అల్లుడు ఒక ఆయన వచ్చి యానం వస్తే 550 రకాలు పెట్టారట ముందు. 550 రకాలు తినడానికి, అది కడుపా కంబాలు చెరువా, తినగలడా? లేదు. తిన్నాడా లేదా కాదు, ఇక్కడ ఇష్యూ ఏంటనుకున్నావు, మా గోదావరి వాళ్ళ యొక్క మర్యాద. ఏమనుకుంటున్నారు, మేము గోదావరి వాళ్ళం అండి అని అన్ని రకాల వంటకాలు పెట్టి, మామూలుగా ఉండదు. ఇక్కడ ఫెలోషిప్ మీటింగ్లో భోజనాలు పెడతారు సంవత్సరానికి ఒకసారి, ప్రతి ఒక్కరు పెడతారు, కానీ అదొక స్పెషల్. ఎన్ని రకాల ఐటమ్స్ పెడతారు, అలా తినడానికి కదా, కళ్ళతో చూడడానికే. పరలోకంలో కూడా ఒక విందు జరగబోతుంది. ఇప్పటి వరకు నువ్వు కని విని ఎరగని తిండి,
నేను పలానా తింటే బాగుండు అనుకుని ఆశపడి లొట్టలేసుకుని తినలేకపోయావు చూడు, అలా తినలేకపోయినవన్నీ తినడానికి. మొన్న ఒక ఆయన అంటాడు, కేజీ ₹1,00,000 మామిడి పండు, కేజీ ₹1,00,000. అరే ఏముంటుందిరా బాబు అందులో, నువ్వు తినాలని నువ్వు మనసులో అనుకున్నాయని నీకు దేవుడు పెట్టేస్తాడు అక్కడ. దేవునికి స్తోత్రం. పరలోకంలో నిత్యానందానికి నాంది పలకడానికి ఆ పెళ్లి విందు, ఆ విందుశాలలోనికి యేసయ్య మనల్ని తీసుకుని వెళ్తాడో ఆ నిత్యమైన విందు, ఆనందకరమైన పరిస్థితి, దానికి ముందు తీర్పు. ఆ విందు అయిపోయిన తర్వాత దేవుడు తన పరిశుద్ధ సంఘంతో చేయబోతున్న అతి ప్రాముఖ్యమైన కార్యక్రమం వచ్చే వారం చెప్తాను. అయితే ఇప్పుడు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఈ కష్టాలు ఇలాగే ఉంటాయా, ఈ బాధలు ఇలాగే ఉంటాయా అంటే, నీ కన్నీరు నాట్యంగా మార్చే రోజు రాబోతుంది. నీ దుఃఖ దినములు దేవుడు సమాప్తి చేయబోతున్న దినం అది. ఇప్పటి వరకు నీ జీవితంలో ఎంత విసిగిపోయావో, ఎంత వేసారిపోయావో, ఆ పెండ్లి విందులోనికి వెళ్ళిన తర్వాత, ఆ మహిమలోనికి వెళ్ళిన తర్వాత ఈ కాలపు శ్రమలన్నీ నువ్వు మరిచిపోతావు, ఇంకేవి గుర్తుండవు నీకు. అందుకనే చెప్పాడు, పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఇవి దేవుని యథార్థమైన మాటలు. యథార్థమైన మాటలు గమనించి ఆ నిత్య విందుకు సిద్ధపడదాం, యేసయ్య రాకడలో ఎత్తబడదాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, తలలు వంచండి.